ఖాకీ వనంలో కలుపు మొక్కలు కలకలం రేపుతున్నాయి. పవిత్ర వృత్తిలో ఉండి పాడు పనులు చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు కొందరు ఖాకీలు. డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. రక్షించాల్సిన రక్షక భటులే రాక్షస భటులుగా మారుతూ ఉన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన వారే హోదాను మరిచి ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కొందరు ఖాకీలు చంపేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాకీ కామాంధుల తీరుపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులను వేధించి రాచి రంపాన పెడుతున్నారు. రక్షణగా ఉండాల్సిన వాళ్లే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడుగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కృష్ణోరాజు నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. చివరికి 10వ తరగతి చదువుతున్న మైనర్ను కూడా వదల్లేదు. అంతటితో ఆగకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో నిత్య పెళ్లి కొడుకుపై చర్యలకు ఆదేశించారు. చండూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఖలీల్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు. ఏకంగా ఆమె భర్తను చంపేందుకు ప్లాన్ చేశాడు. విషయం తెలిసిన మహిళ భర్త కానిస్టేబుల్ వ్యవహారంపై జిల్లా బాస్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ ఖలీల్ ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లే కాదు, చివరకు ఎస్ఐ వ్యవహారం కూడా వెలుగులోకొచ్చింది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కొచ్చిన బాధితురాల్ని ఎస్ఐ ప్రవీణ్ ట్రాప్ చేశాడు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రవీణ్ పై బదిలీ వేటు పడింది. బదిలీ వేటేసిన ఎస్ఐ తన వక్ర బుద్ధి మార్చుకోలేదు. ఏకంగా మహిళా కానిస్టేబుల్ పైనే కన్నేశాడు. విషయం ఎస్పీ వరకు వెళ్లడంతో అక్కడి నుంచి కూడా పంపించేశారు. కానిస్టేబుల్ ఎస్ఐలే కాదు, గతంలో నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ గా పనిచేసిన డానియల్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని దంపతుల మధ్య చిచ్చు పెట్టాడు. సిఐ మోజులో పడిన వివాహిత ఏకంగా తన భర్త పిల్లల్ని కూడా వదిలేసింది. బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ విషయం వెలుగులోకొచ్చింది. దీంతో సిఐ డానియల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రోజు రోజుకి కీచకులుగా మారుతున్న ఖాకీల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తుందని కొందరు చెబుతున్నారు. బదిలీ వేటుతో సరిపెట్టకుండా సస్పెన్షన్ లేదంటే సర్వీస్ రిమూవల్ వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.